ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. హైదరాబాద్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన, కోటి దీపోత్సవ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు. ఏపీలో అరాచకాలపై పార్లమెంటులో పోరాటం, ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం. గంగపుత్రులకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం వైఎస్ జగన్, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా పోస్ట్. రాయలసీమకు చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారు. లా యూనివర్సిటీ కర్నూలులోనే ఉండాలన్న వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి. టూరిజంలో నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించాలి, భూములిచ్చి వారిని ప్రోత్సహించాలన్న ఎమ్మెల్సీ మాధవరావు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్ధాలు, వాలంటీర్లకిచ్చిన హామీలు నెరవేర్చాలన్న మాజీ మంత్రి కన్నబాబు. ఏపీలో అరాచకాలపై పార్లమెంట్లో పోరాటం, ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, సెంటిమెంటుతో కూడిన అంశం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాడతామన్న ఎమ్మెల్సీ బొత్స. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవాలి, కూటమి ప్రభుత్వ వైఖరి అనుమానాస్పదంగా ఉందన్న ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదుల నిరసన. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టు ఏర్పాటు చేయాలని విధుల బహిష్కరణ. ఎస్సీ వర్గీకరణతో సంబంధం లేకుండా డిఎస్సి విడుదల చేయాలి, ఏపీలో అఖిల భారత మాల సంఘాల జేఏసీ నాయకుల డిమాండ్. డిసెంబర్ 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, కీలక చట్టాల ఆమోదానికి రేవంత్ సర్కార్ ప్లాన్. టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు. డిసెంబర్ మొదటి వారంలో భారీ బహిరంగ సభ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాను ఆహ్వానించే ఛాన్స్. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడం రేవంత్ వల్ల కాదు, తెలంగాణ ప్రజల గుండెల్లో సువర్ణ అక్షరాలతో రాస్తుందన్న గంగుల కమలాకర్. జగిత్యాల జిల్లా బాలపల్లిలో పేలిన ఎలక్ట్రిక్ బైక్, ఛార్జింగ్ పెట్టిన 5 నిమిషాల్లోనే చెలరేగిన మంటలు, డిక్కీలో ఉంచిన 2 లక్షల నగదు దగ్ధం. నిజామాబాద్ జిల్లా మెండోరాలో కోతుల బెడద, వాహనదారులు, పాదచారులపై కోతుల దాడి, భయోందోళనకు గురవుతున్న స్థానికులు. ఏసీబీ అధికారులకు చిక్కిన అవినీతి అనుకొండ. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఘటన, 20,000 లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎస్డీఎం అధికారి. కర్నూలు జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్, 13 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. 21 కేసుల్లో దొంగలించిన 41 లక్షల రూపాయలు రికవరీ. గంగా తీరంలో వలస జాతి పక్షుల సందడి, వారణాసి పుష్కర ఘాట్స్ లో కనువిందు చేస్తున్న సైబీరియన్ పక్షులు. దేశవ్యాప్తంగా కనిష్టానికి పడిపోతున్న ఉష్ణోగ్రతలు, ప్రధాన రహదారిపై పొగమంచు, వాహనదారులకు ఇబ్బందులు. జమ్మూ కశ్మీర్ను కమ్మేసిన పొగమంచు, ధవల వర్ణంలో ప్రకృతి సోయగాల కనువిందు. దేశీయ విమానయాన రంగంలో పెరుగుతున్న విమానాల సంఖ్య, రానున్న 10 ఏళ్లలో 1400కు చేరనున్న దేశీయ విమానాలు. గాజాలో యుద్ధ నేరాల ఆరోపణలపై ఐసీసీ సీరియస్, ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహుపై అరెస్టు వారెంట్ జారీ. పెళ్లిళ్ల సీజన్లో బంగారం ధరకు రెక్కలు, వరుసగా 4వ రోజు స్వల్పంగా పెరిగిన ధర. మరోసారి నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 422, నిఫ్టీ 168 పాయింట్లు లాస్.